హాయ్ అండి. హలో. నేనైతే నిన్న ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. ముందుగా అయితే ఇలాగ క్యారెట్‌ని, కీరాని ఇలా పల్చగా కోసేసుకొని ముందు ఇవైతే తినడానికి ఇచ్చాననమాట. దీని తర్వాత ఏంటంటే నేను మంచి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. అదేంటంటే ఇలాగ జుకినీ, యెల్లో జుకినీ ఇంకా గ్రీన్ జుకినీ అనమాట. ఇలాగా పొడుగ్గా పీసెస్‌గా కట్ చేసేసుకొని ముందు రెడీ పెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్నట్లయితే బ్రోకలీ ఇంకా మనకి కాలీఫ్లవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లోరెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవైతే నా దగ్గర లేవండి. అందుకని నా దగ్గర ఉన్న వాటితోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి పర్పుల్ క్యాబేజ్ ఉంటే అది కూడా ఇలాగ సన్నగా తరిగి పెట్టానన్నమాట. అలాగే ఒక టమాటాను కూడా నేను తరిగి పెట్టాను. టమాటా అనేది ఆప్షనల్ అండి. కొంచెం పచ్చిగా ఉందని వేసాను. మీరు దీని బదులు లాస్ట్‌లో నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. లేదంటే కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఏంటంటే నేను ఆయిల్‌లో లైట్‌గా అలాగా సాట్ చేసేసి కొంచెం మగ్గే వరకు సాల్ట్, పెప్పర్ వేసుకొని తినేయడమే. నేను దీనికోసం అయితే కోల్డ్ ప్రెస్డ్ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. జనరల్‌గా ఇలాంటి వాటికి మనకి ఆలివ్ ఆయిల్ అయితే బాగుంటుంది. నా దగ్గర ఆలివ్ ఆయిల్ లేదు. అందుకని మస్టర్డ్ ఆయిల్ వేసాను. జస్ట్ 1 టీ స్పూన్ అంతే. నేనేంటంటే కుకింగ్‌కి ఎక్కువ గ్రౌండ్‌నట్ ఆయిల్ యూస్ చేస్తాను. అదైతే బాగోదు. అందుకని మస్టర్డ్ ఆయిల్తో ప్రిపేర్ చేశానన్నమాట. ముందుగా వీటన్నిటిని ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మనం ఇలాగ సార్ట్ చేసేసుకోవాలి. మీరు ఇందులోకి బ్రోకలీ అలాగే క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ వేసుకునే మాట అయితే వాటిని కొద్దిగా ఆవిరి మీద ఉడికించడం కానీ, లేదా మీరు నార్మల్ వాటర్ పోసి ఉడికించే మాట అయితే కొంచెం సాల్ట్ వేసి ఒక 70-80% ఉడికించాక ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ అవన్నీ ఇలాగా సార్ట్ చేసేసుకొని తినేయడమేనండి. లాస్ట్‌లో తినేటప్పుడు పైన ఇలా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. అలా సార్ట్ చేసేసుకున్న తర్వాత సాల్ట్, పెప్పర్ వేసేసుకోవడమే. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఆరిగానో కూడా వేస్తే బాగుంటుంది. లేదా ఇంట్లో ప్రిపేర్ చేసిన టమాటా సాస్ అయినా వేసి ఇస్తే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఎప్పుడు ఇడ్లీ, దోశ అలా కాకుండా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కూడా మనం బ్రేక్‌ఫాస్ట్ కింద తీసుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.